పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్ల నుంచి ఏమాత్రం విశ్రాంతి దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు. ప్రభాస్కు నలుగురు చెల్లెళ్ళు ఉన్న సంగతి చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. వీరంతా దివంగత నటుడు కృష్ణంరాజు కూతుళ్ళు. ఈ నలుగురితో ఎంతో సరదాగా ఉంటాడు ప్రభాస్. ఇక ఈ నలుగురు చెల్లెలలో ఇప్పటికే ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ప్రసీద లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఈ ఏడాదిలో గడిచిన 6 నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను అందులో షేర్ చేసింది. ఇందులో తల్లి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ఉన్నారు. హాఫ్ వే దేర్ 2025 అంటూ ప్రసీద షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ది రాజా సాబ్గా మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మారుతి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్లో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ డార్లింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ద రాజా సాబ్తో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, అలాగే కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.